గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తుందని నిరసన తెలుపుతున్నారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. तानाशाही नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। तानाशाही नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। तानाशाही नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। सीएम, सीएम, डाउन डाउन, सीएम, डाउन डाउन, कांग्रेस, डाउन डाउन, कांग्रेस, डाउन डाउन, सीएम। గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన నిరసన తెలుపుతున్నారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేస్తారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. చందు, ప్రస్తుతం గన్ పార్క్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? సతీష్, శాసనసభలో ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ పై ప్రకటన చేశారు. అయితే ప్రకటన చేసుడు కాదు, దానిపై చర్చ చేపట్టాలని కూడా బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దానికి స్పీకర్ దాన్ని తిరస్కరించారు. చర్చ ఏమీ లేదు, ప్రకటన మీకు కావాల్సిన బుక్స్ దానికి సంబంధించిన సమాచారం అంతా పంపించామని చెప్పారు. దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా గన్ పార్క్ వద్ద బైఠాయించారు. నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చింది. కానీ ఏదైతే ఉద్యోగాల సంఖ్య పెంచకుండానే జాబ్ క్యాలెండర్ వేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. గత కొన్నాళ్ళుగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను ఈ రెచ్చగొట్టి రాహుల్ గాంధీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి అశోక్ నగర్ కి వెళ్లి రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. ఆ రోజు ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారానికి వస్తే ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ రోజు వాళ్ళ నిరుద్యోగులను మోసం చేసేది. అందులో భాగంగానే మేము నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. మరోవైపు చూసినట్టయితే ఇదే గ్రూప్ 1 సంబంధించి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేయాలి. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం అయితే గన్ పార్క్ వద్ద కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలంతా కూడా బైఠాయించారు, నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. మరి ఎక్కువసేపు మనకి గన్ పార్క్ లో ఆందోళన కొనసాగిస్తే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అది అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే గత కొద్ది రోజులుగా కూడా నిరుద్యోగుల అంశంపై బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతుంది, వాళ్ళ మద్దతుగా పోరాటం చేస్తుంది. ఇటీవల గ్రూప్ 2 వాయిదా సంబంధించిన అంశంలో కూడా నిరుద్యోగులకు మద్దతుగానే బీఆర్ఎస్ ఉంది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ పై చర్చ జరగాలి. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు వేస్తున్నారు, అసలు మొత్తం జాబ్ క్యాలెండర్ లో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారనేది స్పష్టత లేకుండా జాబ్ క్యాలెండర్ వేశామని చెప్పి ఈ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అంటూ కూడా వాళ్ళంతా కూడా అసెంబ్లీలోకి నినాదాలు చేసుకుంటూనే అసెంబ్లీ గన్ పార్క్ వరకు ర్యాలీగా చేరుకొని ఇక్కడ నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు. Job